నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్న హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత, మాజీ ఎమ్మెల్యే రామచంద్రరావులు మాట్లాడుతూ 40 ఏళ్ల చరిత్రను తిరగరాసి హైదరాబాద్ లో బీజేపీ జెండా ఎగరవేస్తామన్నారు. 5 గ్యారెంటీలంటూ ప్రజలకు చెంపదెబ్బలా కాంగ్రెస్ గుణపాఠం చెప్పిందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. తెలంగాణ మొత్తంలో కూడా కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని అర్థం. రజాకార్లకు దగ్గరగా ఉండి వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలను అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకమ్మని అవమానం పడిచినా కూడా, వాళ్ళు రామచంద్రుని అవమానం పరిచినా కూడా, దేనికైనా కూడా వాళ్ళు ఎన్ని అన్నా కూడా మాకు పర్వాలి అని దులుపుకుంటూ పోయి ఈ ఒక్క కాన్స్టిట్యున్సీయే కాదు 16 కాన్స్టిట్యున్సీ మొత్తం 17 కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్ తో కలుపుకొని అన్నిటికీ కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని లెక్క. కుల్లా మోసం చేస్తున్న ఏఎంఐఎం కు వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల వీళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అంటే, మాకు మీ బాధతోని సంబంధం లేదు, మాకు మీకు జరిగిన అవమానంతో సంబంధం లేదు, మాకు మీకు ఎవరితోని సంబంధం లేదు, మాకు ఎలక్షన్ తోని సంబంధం, ఓట్లతోని సంబంధం, ఓట్ల కోసం మేము ఎంత దూరం అన్న పోతాం, ఎవరితోనన్నా కలుస్తాం.